నన్నేమన్నా మోసం చేసే ప్లాన్స్ ఉన్నాయా నీకు? చచ్చా, అదేం లేదు. ప్రాబ్లం ఏంటి? మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? మా నాన్న ఎప్పుడు కలుస్తున్నావు? మీ నాన్న ఉన్న హీరోనే, ఎప్పుడు వస్తున్నావు అనుకుంటూ. మా నాన్న నాకు హీరోనే. నన్ను పెంచాడు, చదివించాడు, పెళ్లి చేస్తా అంటున్నాడు. నువ్వే రావట్లేదు. ఫ్రాంక్గా మాట్లాడుకుందామా? ఇప్పుడు నేను వచ్చి మీ నాన్నని కలిశాను అనుకో, ఆ విషయం మా నాన్నకు తెలుస్తుంది. మీ నాన్న ఒప్పుకున్నంత ఈజీగా మా నాన్న ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోరు. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. క్యాస్ట్లు కలవాలి, పద్ధతులు కలవాలి, కట్నాలు చుట్టాలుంటే చాలా ఉంటాయి. మా ఇంట్లో అసలు ఒప్పుకోరు. నీకు ఒప్పుకోరని తెలిసినప్పుడు నన్నెందుకు లవ్ చేసావు? నువ్వెంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు. నువ్వెంత ఎదవ్వని అనుకోలేదు. మర్యాదగా మాట్లాడు. చూడు, మా నాన్నంటే నాకు భయం. మీ నాన్నని కలిసి ఆ సిచ్యువేషన్ చెప్పి మా నాన్న నేను ఫేస్ చేయలేను. ఎదిరించి పెళ్లి చేసుకోవచ్చు, బయటికి వెళ్తే జాబ్ రాదు. అలా చేస్తే మా నాన్న ఆస్తి రాదు. నన్ను వదిలే. నీకు నచ్చినప్పుడల్లా నా రూముకు తీసుకెళ్ళి నాతో చేస్తావు చూడు, అది జంతువులు కూడా చేస్తాయి. ఇష్టం వచ్చినప్పుడల్లా పక్కలోకి రావటం కాదు, ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కన నిలబడతాడు చూడు, వాణ్ణి మగాడు అంటారు. అనవసరంగా నీ చేతికి వాచ్ కొనిచ్చారా? గాజులు కొనిచ్చి ఉండాల్సింది. ఛీ! హలో నాన్న, నాకు క్యాంపస్ లో జాబ్ వచ్చింది. నెక్స్ట్ వీకే జాయినింగ్. మనకిప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నాన్న, అంతా నేను చూసుకుంటా. హాస్టల్కి వెళ్ళాక కాల్ చేస్తాను. అరే మామ, ఒక్క నిమిషం రా. హే మధు, మొన్న ప్రపోజ్ చేశాను, ఇంతవరకు రిప్లై ఇవ్వలేదు. జాబ్ వచ్చిందంట, చెప్పనే లేదు. నాకు గుర్తులేదు. అవునా? అయితే మళ్ళీ చెప్తున్నా, ఐ లవ్ యూ. ఏమంటావు? మాయతో నేను ఒప్పించుకుంటా. కావాలంటే ఎదురు కట్నం ఇస్తాం. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? నాకేం తక్కువ. మధు, అరే, మన సీనియర్ తరుణ్ అన్న 4 years నుంచి వెనక పడితే అస్సలు పట్టించుకోలేదు. అంత స్ట్రిక్ట్ రా ఆమె, మనకెందుకురా, లైట్ తీసుకో. మధు, మధు, నేను కూడా తనలాగా ఉండుంటే మా నాన్న కూడా నా వల్ల చాలా హ్యాపీగా ఉండేవాడు. నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు.
ఏం చేస్తున్నావమ్మా? వచ్చావా? ఇప్పుడే వచ్చాను నాన్న, కాఫీ తాగుతున్నా. ఏమైందిరా, డల్ గా ఉన్నట్లున్నావు? అవును నాన్న, కొంచెం టెన్షన్గా ఉంది, అలానే హ్యాపీగా కూడా ఉంది. ఎందుకమ్మా టెన్షన్? చక్కగా జాబ్ వచ్చింది కదా. రేపటి నుంచి ఆఫీస్లో జాయినింగ్ నాన్న. అవునా? ఇందాకే మెయిల్ వచ్చింది. సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు, అంతా మంచిగా జరుగుతుంది. నేను మార్కెట్కి వెళ్ళొస్తాను, ఉంటాను. సరే నాన్న. హలో నాన్న. హలో మధు, రాత్రి ఫోన్ చేయడం కుదరలేదమ్మా, సారీరా. పర్లేదు నాన్న, నేను కూడా ఆఫీస్ నుంచి వచ్చి పడుకున్నా. ఇంతకీ ఆఫీస్ ఎలా ఉంది? నీకు నచ్చిందా నచ్చలేదా? పర్లేదు, బానే ఉంది. అవునా? సరే సరే, అక్కడ చంటి మామయ్యలు ఉన్నారు కదా, వాళ్ళు ఒకసారి నిన్ను ఇంటికి రమ్మంటున్నారు. అబ్బా, ఈ రోజు వెళ్ళి వాళ్ళని ఒకసారి కలిసిరామ్మా. సారీ నాన్న, నాకు ఈరోజు ఆఫీస్లో పార్టీ ఉంది. పోనీ సండే రోజు ట్రై చేస్తా. అలాగేమ్మా, నీ ఇష్టం, ఉంటాను. సరే నాన్న, బాయ్. ఇదేంటి ఎర్రర్ వస్తుంది? హే మధు, ఏంటి చూసుకోడు చూడనట్టు వెళ్ళిపోతున్నావు? నేను చాలాసేపటి నుంచి ఇక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నా. ఈరోజు నా బర్త్డే. ఓ, హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యూ మధు. సారీ, నాకు ఇంట్రెస్ట్ లేదు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? బాగా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. నేను అంటే 100 మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు నా వెనక రావడానికి. అయితే అను. అది కాదు మధు, నేను చెప్పేది ఒకసారి విను. నీకు తెలుసు కదా నేను నిన్ను 4 years నుంచి లవ్ చేస్తున్నానని. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. నువ్వు 4 years నుంచి లవ్ చేస్తే నాకేంటి, 40 years నుంచి లవ్ చేస్తే నాకేంటి? మధు, నన్ను డిస్టర్బ్ చేయకు. అది కాదు మధు, నేను చెప్పేది నువ్వు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చూడు, నేను ఎవ్వరిని లవ్ చేయను. నీ టైం వేస్ట్ చేసుకోకు. నా కోసం రాకు, నా కోసం వెయిట్ చేయకు. అది కాదు మధు, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా ఆన్సర్ మాత్రం ఇదే. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. మధు, మధు ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. తరుణ్, మధు చెయ్యొదులు. ప్లీజ్ మధు. తరుణ్, చెయ్యొదులు. మాట విను మధు. అరే ఏమైందిరా? దానికి నా మీద ఫీలింగ్స్ లేవంట్రా. ఫీలింగ్స్ రావంట.